స్తోత్రము దైవమా, మంచిగా పిలిచిన నా యేసయ్యా, నీ స్వరము నాకు ఎంతో ప్రీతికరము. మంచిగా పిలిచిన నా యేసయ్యా, నీ స్వరము నాకు ఎంతో ప్రీతికరము. హల్లెలూయా. నీకే ప్రభు ఘనత, నీకే ప్రభు మహిమ, నీకే ప్రభు స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభు నాకే, నా యేసు ప్రభు నాకే, ప్రియ యేసు ప్రభు నాకే, నా యేసు ప్రభు నాకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే. శ్రీమంతుడావే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. శ్రీమంతుడావే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభు నాకే, నా యేసు ప్రభు నాకే, ప్రియ యేసు ప్రభు నాకే, నా యేసు ప్రభు నాకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే, ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభు నాకే, నా యేసు ప్రభు నాకే
ప్రియ యేసు ప్రభు నాకే, నా యేసు ప్రభు నాకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. హల్లెలూయా. మరి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా వచ్చిన దైవ సేవకులకు అందరూ కూడా ప్రభుపేట నా వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చిన మీ అందరూ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో కొన్ని విషయాలు మరి పంచుకోవాలనుకుంటున్నాను. మనకందరికీ అంటే చాలా వరకు కొద్ది వరకు ఇక్కడ విశ్వాసులకు తెలుసు, ఇక్కడ తోటి సేవకులకు తెలుసు ఈ పరిచర్య గురించి, మరి ఈ వర్తమానం గురించి, ఇవన్నీ కూడా మనకు ఎలా వచ్చింది, ఎలాగా మనం ఇక్కడికి నడిపించబడ్డాము అనేదాన్ని కూడా తెలుసు. కానీ కొద్ది సమయం కూడా నేను 2 మాటలు కూడా మాట్లాడాలని, అలాగే తోటి సేవకులు కూడా మాట్లాడతారు. అందరు కూడా కొద్ది సమయము మాట్లాడి ఆ విషయాలు పంచుకోవాలని మరి ఆశ కలిగి ఉన్నాం. దేవుడు కూడా మాకు సహాయం చేయనుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి నేను ఇంతకుముందు ఎన్నోసారి సాక్ష్యాలు పంచుకున్నాను. మరి ఈ సమయంలో కూడా కొద్ది మాటలు నేను పంచుకోబోతున్నాను. ఎందుకంటే దైవ సేవకుల గురించి మనకు తెలిసిన విషయమే. ఆయన ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి మన మధ్యకు వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఎన్నో 25 దగ్గరగా 25 పైన అయిందని నేను అనుకుంటున్నాను. నాకైతే ఇప్పుడు 39 సంవత్సరాలు. అంతకు ముందు నుంచే అంటే నేను ఆ సమయం నుంచినే మన దగ్గరికి దైవ సేవకులు వస్తున్నారు. కానీ ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా తెలుసు. ఇప్పుడు వరకు దేవుడు కృప చూపించి మరి ఇంతగా అంటే ఇక్కడ కొద్ది మంది వచ్చి వాక్యాన్ని వినడానికి కూర్చోడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ సమయంలో అంటే ఇక్కడ ఉన్న ఒక ఇంట్లో మాత్రమే దైవ సేవకులు ఒక చిన్న మంచంలో మాత్రమే కూర్చొని వాక్యం చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. హల్లెలూయా. అంటే ఆ కుటుంబం తప్ప ఎవరు కూడా అంటే ఆ ఇంట్లో ఒకళ్ళిద్దరు మాత్రం వినేవాళ్ళే, కానీ అది కూడా ఎవరు వినేవాళ్ళు కాదు. ఈరోజు అంటే కొద్దిమంది ప్రజలు ఇక్కడ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వింటున్నాడంటే అప్పుడు చూసిన దేవుడు, అప్పటి నుంచి దేవుడు చేసిన కార్యాలు. హల్లెలూయా. ఆ 25 ఏళ్ల ప్రయాస ఈరోజు కొద్దిగా దేవుడు అంటే అబ్రాహామును పిలిచిన దేవుడు 25 సంవత్సరాలకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. అలాంటి అంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తాడో అవన్నీ కూడా చేయదగిన వాడు. హల్లెలూయా. అలాంటి నిరీక్షణ కలిగి హల్లెలూయా అబ్రాహాము వంటి విశ్వాసము దేవుడు మరి ఈ కాలంలో మరి దైవ సేవకులకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. అందుని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎందుకంటే దేవుడు ఎవరికి ఇవ్వాలని ముందుగా నిర్ణయించాడంటే నాకు తెలిసిన వరకు నాజీరు చేయని వ్యక్తులకి అంటే నాజీరు చేయబడిన దైవ సేవలకి అంటే నాజీరు తల్లి గర్భంలోనే ఆయన వాళ్ళని రూపించుకున్నాడు. హల్లెలూయా. ఈ కాలానికి దైవ సేవకుల్ని అలాగే దేవుడు తల్లిగారు కూడా ప్రార్థించినప్పుడు 22 సంవత్సరాలకి దైవ సేవకుల్ని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ప్రజలాట్ అలాగే భౌతికంగా ఎన్నో కార్యాలు దేవుడు ఇక్కడ కూడా చేశాడు. అంటే ఈ పరిచర్యల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. నిన్న అంటే చిన్న సాక్ష్యం అంటే మరి సిస్టర్ ప్రశాంతి విషయంలో కూడా దేవుడు కృప చూపించాడు. అలాంటి వాగ్దానాన్ని వాళ్ళకు కూడా దేవుడు ఇచ్చాడు. అంటే ఇది భౌతికమైన దేవుడు చెప్పిండంటే ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా. ప్రజలాట్ అలాగే ఇక్కడ వచ్చిన ఈ పరిచర్లో కూడా నేను కూడా రావడానికి మొదటి కారణం అలాగే అంటే మాకు కూడా మగ సంతానం అంటే కావాలని అంటే ఆ కుటుంబంలో మరి రిబ్కా అడిగినప్పుడు మరి ఆ సమయంలో దైవ సేవకులు వచ్చి ఇక్కడ కూడా ప్రార్థన చేసి అంటే అలాగ చేసినప్పుడు ఆ విశ్వాసం బట్టి అంటే దేవుడు ఆ కృప చూపించి ఇక్కడ అలాగా కొన్ని కార్యాలు చేయబట్టి అంటే మొదటిగా దేవుడు సూచనలు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. చేసినప్పుడు దేవుడు అంటే సర్వసత్యానికి ఇంకా చాలామంది ఎరగాలి, తెలుసుకోవాలనే నా ఆశ. హల్లెలూయా. ఈ కాలానికి ఒక వర్తమానం ఉంది, ఈ కాలానికి ఒక గడియ సత్యం ఉంది. హల్లెలూయా. ఈ కాలానికి ఒక ప్రవక్తను పంపించాడు. హల్లెలూయా. ప్రజలాట్ ఆ వర్తమానాన్ని మనకి దేవుడు అంటే దైవ సేవకుల ద్వారా మనకి ఈ వర్తమానాన్ని ఇక్కడ దాకా నడిపించాడు. హల్లెలూయా. ప్రజలాట్ అందుకే దేవుడు మనల్ని అంటే ఈ వర్తమానాన్ని తెలుసుకోవాలని దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఈ వర్తమానం తప్ప ఎవరు కూడా అంటే మనల్ని అంటే వర్తమానంలో మనల్ని ఆ ర్యాప్చర్ అంటే ఈ వర్తమానం తప్ప మనల్ని దేవుని రాజ్యంలో అంటే మార్పు చెందడానికి ఈ వర్తమానం ద్వారానే మనము అన్ని విషయాలు కూడా తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా.
అంటే వర్తమానం అంటే వాక్యము ద్వారా, అంటే వాక్యం మనకు పరిపూర్ణమైన వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యం ద్వారా మనం మార్పు చెందగలుగుతాం. హల్లెలూయా. మార్పు అనేది దేవుడు ఇవ్వాలి. హల్లెలూయా. అది వాక్యం ద్వారానే వస్తుంది. ఎందుకని వాక్యం లేకపోతేనే మనుషులు ఎలాగుంటారు అంటే మనుషులు అంటే మన ఆలోచనలు ఎన్నో ఉంటాయి, కానీ దేవుడి ఆలోచన గొప్పదై ఉంటుంది. హల్లెలూయా. అంటే దేవుడి ఆలోచన గొప్పవి కాబట్టి ఆ దేవుడు ఇక్కడ మరి ఈ మధ్యన ఈ కార్యాలు చేయడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందుకే నాకు ఇంకెక్కువ ఏం చెప్పాలో నాకు తెలియదు, కానీ ఇంతవరకు దేవుడు కృప చూపించి నడిపించారు. ఇంకా ఆత్మ విషయాలు కూడా తెలుసుకొని ఆత్మీయంగా ఎదగాలనే నా ఆశ. హల్లెలూయా. అందరూ కూడా ఒక్కరిని కాదు, ఎవరైతే ఆ వర్తమానాన్ని నమ్ముతున్నారో, ఎవరైతే ఆ సత్యాన్ని తెలుసుకోవాలని ఆయన ప్రణాళికలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అలాగూ జీవించాలి, ఆయన కొరకు నమ్మకంగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ముఖ్యంగా ఈ సమయాన్ని మరొక సేవకులు ఎవరన్నా ఉంటే వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పాల్సింది కూడా. స్తోత్రం. ప్రభునందు దేవుని పిల్లలందరికీ, దైవజనులకు సహా నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, ఇంతవరకు సహోదరుడు ప్రతాప్ ద్వారా చిన్న సాక్ష్యాన్ని మనం విన్నాము. కాబట్టి నేను కూడా మీ మధ్య చాలా రోజుల నుంచి వస్తా పోతున్నాము. సరే, ఏదేమైనా దైవజనులతో పాటు నేను చాలాసార్లు మీ మధ్యకు వచ్చిన మా గురించి ఏం చెప్పడం లేదు, కానీ ఈ పరిచర్య విషయంలో దైవజనుని ఒక ప్రత్యేకంగా తల్లి గర్భంలోనే ఆయన ఏర్పరచుకొని 22 సంవత్సరాలకు ఆయన్ను వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వటము, ఆ తర్వాత అనేక వాగ్దానాలు ఆ తల్లికి ఇవ్వటము, ఆ తల్లి ద్వారా ఎన్నో వాగ్దానాలు ఇంతవరకు జరిగినాయి, నెరవేరబడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులరా, నిజంగా దైవజనుని ప్రత్యేకంగా వాడుకుంటుండు. దాన్ని బట్టి మేము అందరం కూడా అనేక అద్భుతాలు దేవుడు దైవజనుని ద్వారా చేసిండు. మేము దానికి సాక్షులు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోవటం లేదు, కానీ ఎందుకంటే ఈ పరిచర్య అనేది చాలా అద్భుతమైంది. ఈ పరిచర్య ప్రపంచానికి ఫైనల్ పరిచర్య. దీని విషయంలో చాలామందికి తెలియదు. అయినా ఏదేమైనా మాకు తెలిసినంతవరకు దేవుడు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దైవజనుని ప్రత్యేకంగా ఈ పరిచర్యకు ఏర్పరచుకొని ఈ పరిచర్య ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క వర్తమానం వెళ్ళాలి. కేవలం ఆంధ్ర రాష్ట్రం కాదు, తెలంగాణ, ఇండియా దేశం కాదు, కానీ పిల్లల ప్రపంచానికి వెళ్ళాలి. కాబట్టి దైవజనుడు ఆయా ప్రాంతాల్లో అనేక సంఘాలను స్థాపించి అనేక మంది మాలాంటి వారికి ఇక్కడ ప్రతాప్కు, లింగంగుంట్ల, మాకు ఈ విధంగా వసిపేట, అనగా తర్లుబాడు, హైదరాబాదు, ఇంకా చాలా చాలా ప్రాంతాల్లో దైవజనుడు ఈ రీతిగా ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కొంతమందిని వధువును ఏర్పరిచి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది నమ్మకస్తులకు అప్పగించి మళ్ళీ తిరిగి ఆయన తన యొక్క విధానాన్ని కొనసాగిస్తుండు. ఎందుకంటే ఆది అపోస్తులు అదే విధంగా చేసిండు కాబట్టి ఇప్పుడు కూడా దైవజనులు అదే రీతిలో వాక్య పరంగా మేము చూసినప్పుడు ఆయనలో అదే స్వభావం ఉంది కాబట్టి అదే విధంగా దేవుడు ఆయన వాడుకుంటుండు. కాబట్టి ఆయన ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ పరిచర్య విషయంలో మీరు చాలా రోజుల నుంచి కూడా, కనీసం నేను కూడా 10-15 సంవత్సరాల నుంచి దైవజనుడితో పాటు వస్తూ చూస్తున్నా. కాబట్టి ఆ రోజు ఆయన ఎంతో కష్టపడి ఈ యొక్క వసిపేట విషయంలో చాలా రోజుల తర్వాత ఈ పరిచర్య విషయంలో దేవుడు కొంత కృప చూపించిండు. అంటే కొంతమంది వధువుని ఇక్కడ చూపించిండు. కాబట్టి ఆ వధువుని గురించి ఆయన పడ్డ కష్టమంతా కూడా ఈరోజు చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, సంతోషకరమైనటువంటి రీతిలో పరిచర్య జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా సహోదరుడు ప్రతాప్ విషయంలో కూడా సహకరించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో దైవజనుడే మన మధ్య చెప్పే ముందుగా మరి కొంతమంది సహోదరులు కూడా వారి యొక్క చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటారు. కాబట్టి ఎందుకంటే ఈరోజు దైవజనుడు పుట్టినరోజు, ఇది ఒక ప్రత్యేకమైన దినం. కాబట్టి మేమందరం కూడా దైవజనుడి విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఆయన బూదిగంతాలకు వాక్యాన్ని తీసుకొని వెళ్ళాలా. కాబట్టి ఈరోజు చాలా అద్భుతమైన విషయాలు మేము విన్నాం. కాబట్టి ఆ విషయాలు మేము ఇప్పుడు చెప్పలేము, కానీ ప్రతాప్ కూడా విన్నాడు. కాబట్టి పరిచర్య చాలా అద్భుతమైన ప్రియరా, ఎత్తపాటుకు సంబంధించిన పరిచర్య ఇది. ఈ పరిచర్య విషయంలో చాలా అద్భుతంగా దైవజనుడు చెప్పిన విషయాలు, లేఖనాల నుంచి ప్రవక్త ద్వారా పలికిన మాటలు అన్నీ కూడా ఈరోజు మేము చాలా మంచి లోతైన విషయాలు విన్నాం. కాబట్టి ఆ లోతైన విషయాలు ఈరోజు ఉన్నటువంటి సంఘశాఖలో ఉన్న వాళ్ళు ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అది ఆయన తల్లి గర్భంలోనే ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుడు ఆయన ద్వారా ఈరోజు ప్రపంచానికి, విశేషంగా మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతుంది. కాబట్టి ఈ పరిచర్య విషయంలో మీరు ప్రార్థన చేయండి, మేము ప్రార్థన చేస్తున్నాము. రాబోయే రోజులలో ప్రభు రాకడ ఆలస్యమైతే ప్రపంచానికి పరిచర్య వెళ్ళటానికి మేము కూడా తగినంత రీతిగా ప్రభు సన్నిధిలో గోజాడుతున్నాము. కాబట్టి దైవజనుడికి
ఇంతవరకు ఒక సంవత్సరమైన దయాకిరీటం ఇచ్చిండు. రాబోయే రోజులలో కూడా మంచి ఆరోగ్యం ఆశీర్వాదం ఇచ్చి ఆయన దేవుడు కృపలో చక్కగా ఆయనకి ఇచ్చినటువంటి కుటుంబాన్ని ప్రభు వాడుకున్నట్టుగా మేమందరం ప్రభు పేరిట మీ అందరికీ మనం చేస్తున్నాం. ప్రభు ఆ రీతిగా దైవజనుడి కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఉన్నటువంటి దైవ సేవకులకు కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి విశేషంగా ఈ దినము గత వారం 2 వారాల క్రితమే ఈ యొక్క విషయాన్ని ఆయన ప్రకటన చేసి ఆ విధంగా ప్రార్థన చేసి మరి మధ్యాహ్నం కూడా మరి దైవ సేవకులంగా మేమందరం కూడా అక్కడ కూడుకున్నాం. ఆ విధంగా మాకు కొంత మెసేజ్ని అందించారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా అక్కడ మంచిగా వాక్యాన్ని విన్నాం. కాబట్టి ఆ తదుపరి మరలా ఇక్కడ మరి చేరి ఆ విధంగా కూడికను ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించాడు. మరి విశేషంగా ప్రియమైన వాళ్ళారా నా పేరు విలియం పాల్. నేను తర్లుపాలలో పరిచర్య చేస్తున్నాను. గతంలో దైవ సేవకుడి దగ్గర 2012లో ప్రియమైన వాళ్ళారా నేను ఒక మరి స్థానికంగా ఉన్నటువంటి మా యొక్క ప్రాంతంలో ఒక సండే స్కూల్ పరిచర్య లేక కొద్దిగా వాక్యాన్ని అక్కడ మరి అందిస్తూ ఆ విధంగా ఉన్నాను. అయితే సత్యం అనేది నాకు అంతగా తెలియదు, ఏదో వెళ్తున్నాను వస్తున్నాననే. కానీ దైవ సేవకులు లింగంగుంటలో కనిగిరిలో అక్కడ మరి ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఎవరో ఒకరి ద్వారా మొత్తానికైతే మరి మీటింగ్కు నేను వెళ్ళాను. ఆ విధంగా వస్తూ పోతూ ఉన్నాను. ఆ తదుపరి మా సహోదరికి కొద్దిగా అనారోగ్య పరిస్థితి ఉంది. ఆ తర్వాత నేను కూడా స్థానికంగా కొద్ది గలిబిలి వాతావరణ పరిస్థితి, ఆ విధంగా వాక్యాన్ని సంఘంలో బోధించేవాడిని, కానీ ఇంట్లో మేమిద్దరం కూడా అరుచుకునేవాళ్ళం. కాబట్టి ఎందుకంటే వాక్యానికి సరైనటువంటి విధానంలో కనెక్ట్ కాకపోతే కొన్ని ఒడిదుడుకులు గందరగోళ పరిస్థితి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో దేవుని కృపను బట్టి మరి దైవ సేవకుల ద్వారానే కొన్ని విషయాలు ఆ తర్వాత తెలుసుకొని ఆయనే మమ్మల్ని కొన్ని విషయాలు ఆధ్యాత్మికంగా చెప్పి ఆ విధంగా మరి సహవాసంలో సాగిపోతూ ఆ విధంగా 2013లో ఆ విధంగా నాకు వివాహమైంది. ఆ తదుపరి మా చెల్లికి కూడా మ్యారేజ్ అయింది, ఆరోగ్యం సెట్ అయిపోయింది. ఆ తర్వాత అనేకమైనటువంటి అంటే భార్యాభర్తల మధ్య కొన్ని అంటే ఆధ్యాత్మికంగా సరైనటువంటి అవగాహన లేకుండా ఉన్నాం. ఆ తర్వాత కనిగిరిలో, ఆ తర్వాత మార్కాపూర్లో కూడా మరి అక్కడ ఉన్నాము. లాస్ట్కి ఫైనల్గా తర్లుబాడులోకి వచ్చి తర్లుబాడులో మరి దైవ సేవకుల ద్వారా అక్కడ సంఘం ఏర్పాటు చేయబడి ఆయన సహోదరులు ఆదాం గారి యొక్క గృహంలో మరి అక్కడ కూడుకుంటూ వస్తూ పోతూ ఉన్నాడు. కొద్దిగా అక్కడ చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ప్రస్తుతానికి టెంపరవరీగా నన్ను అక్కడ ఉంచాడు. అప్పుడు నేను ఇంత అవగాహన అయితే నాకు లేదు, కానీ మొత్తానికైతే అక్కడ బోధిస్తూ ఉన్నాను. ఆధ్యాత్మికంగా ఇప్పటికి కూడా నాకు స్ట్రగుల్సే ఉన్నాయి. ఎందుకంటే ఇంకా దైవ సేవకుల యొక్క విధానంలో చూసుకున్నట్లయితే ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆ స్థానంలోకి వెళ్ళలేము. కాబట్టి వాక్యాలు ఎన్నో బోధిస్తాను, ఆధ్యాత్మికంగా ఎంతో మరి అనుభవం కలిగినటువంటి మాటలు ఎన్నో చెప్తాం, కానీ క్రియాపూర్వకంగా కొన్ని పాటించాలనుకుంటే చాలా కష్టతరంగా ఉంటుందండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా సత్యం అనేది తెలుసుకున్నాను, కానీ సర్వసత్యం అనేది రాను దైవ సేవకుల ద్వారా కొద్దిగా మరి అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా ఎలాంటి కుటుంబాల్లో వివాహాలు కానీ, కుటుంబాల్లో భార్యాభర్తల యొక్క అవగాహన లేని స్థితి కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పటికీ దైవ సేవకుల ద్వారా చాలామంది కూడా సెట్ అయిపోయారు. కాబట్టి ముఖ్యంగా ఆయన ఏదో చేయట్లేదు, కానీ మొత్తానికి ఆయనలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని చెప్పి ఆ విధంగా వాక్యంతోనే దేవుని యొక్క ఆత్మ ద్వారా సరిచేస్తున్నాడండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా లోకంలో వాక్యాన్ని బోధించే వాళ్ళు కానీ అన్ని మాటలు లేకపోతే అంత తెలివితేటగా చెప్పొచ్చు, కానీ ఆత్మవరం కలిగినటువంటి సేవకులు లేకపోతే ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆయన పట్ల ఇప్పటికి కూడా చాలా ఉన్నతమైనటువంటి నడిపింపు ఆయన కలిగి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ తర్వాత నేను తెలుసుకున్నటువంటి ఆయన సాక్ష్యము తల్లి గర్భంలోనే ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ విధంగా పరిచర్య ఉన్నతమైన స్థానంలోకి వర్తమానాన్ని పరిచయం చేయడం, గొప్ప సేవకులు రావడం, ఆ విధంగా ఈరోజు ఆయన యొక్క అంటే మామూలుగా బర్త్డే సందర్భంగా
ఈ విధంగా కూడుకొని చాలామంది కూడా ఎంతమంది అయితే ఇంకా చెప్పలేదని కొంతమంది ఫోన్లు చేసేవారు ఆయనకి. ఆ విధంగా చాలామంది కూడా రిసీవ్ చేస్తూ ఉన్నారు, అవన్నీ కూడా రిసీవ్ చేసుకోలేకపోతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆ విధంగా ఒక స్థానంలోకి దేవుడు ఆయన నడిపిస్తున్నాడు. ఆ విధంగా మేము కూడా మరి ఆయనతో ఏకీభవించి ఆ విధంగా సాగాలని మీరు ప్రార్థన చేయండి. బలపడాలని, సేవ విషయంలో అనేక విషయాలు నేర్చుకొని ఆ విధంగా వెళ్ళాలని దయచేసి ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క సమయంలో మరి ఏంటంటే ఈ యొక్క సమయం గొప్ప సమయం, కానీ మనము ఎందుకు ఈ పరిచర్యలో వచ్చాము, ఎలాగో వచ్చాము అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం అయి ఉన్నది. హల్లెలూయా కదా. ఏదో ఒక దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించినప్పుడు అనేక మందిలో కొన్ని సాక్ష్యాలు పంచుకోవడానికి ఇష్టపడతాం. హల్లెలూయా. నిజంగా మాకైతే సత్యం తెలియనప్పుడు దేవుడు గొప్ప సత్యాన్ని మాకు ఒక మార్గాన్ని చూపించాడు. హల్లెలూయా. నేను కూడా సంఘ శాఖలలో ఉన్నాను. సండే స్కూల్ కూడా నేను మోహన్ తర్వాత నేనే నెక్స్ట్ మా యొక్క సంఘంలో సండే స్కూల్ నేర్పించి యాక్షన్ సాంగ్స్ నేర్పించేవాడిని. బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు కూడా నేర్పించి వాళ్ళ ద్వారా కూడా కొన్ని బైబిల్ యొక్క అనే అధ్యాయాలనేది తెలుసుకున్నాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అంచెలంచెలుగా తీసుకొచ్చి అక్కడ ఒక ఘర్షణ జరగటం వల్ల వాళ్ళు మమ్మల్ని బయటికి నెట్టేయటము, అలాగే నిజంగా మేము గతంలో క్రిస్మస్ అనే పండగలు చేస్తూ నిజంగా తెలియకుండానే దేవుడు మమ్మల్ని ఒక నగ్నుల నుంచి లాగినట్లుగా మమ్మల్ని అందరూ లాగేశాడు. హల్లెలూయా. ఎందుకంటే అసత్యములో నుండి సత్యములోనికి రావాలంటే దేవుడు అక్కడ ఏదో ఒక కార్యం జరిగిస్తేనే తిరిగి మరలా ఆయన దగ్గరికి తీసుకోడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము మా కుటుంబము మా పిల్లలందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుందాం. హల్లెలూయా. అసత్యములో నుండి సత్యములోనికి దేవుడు మమ్మల్ని నడిపించాడు. నిజంగా దేవుడు మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి ఆ యొక్క సంఘ శాఖల నుండి బయటికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఆ యొక్క బిడ్డలు మనందరం ఒక పక్షిరాజు పిల్లలుగా ఒకసాట గ్యాదర్ కావాలంటే మేము మీ దగ్గరికి రావడం అనేది అది గొప్ప సంగతి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు కూడా మమ్మల్ని గురించి ఎంతో పొగుడుకుంటారు. హల్లెలూయా. కానీ దేవుని యొక్క కృప మాత్రం మా వెంట ఉంది. నిజంగా మేము ఆ యొక్క సంఘంలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క కృప అనేది బయటకు వచ్చేసిందండి. హల్లెలూయా. నిజంగా ఆ విషయం వాళ్ళకి తెలియలేదు, కానీ ఆ యొక్క కృపను మేము బయటకు తీసుకొని వచ్చాం. హల్లెలూయా. నిజంగా దేవుడు గొప్ప కార్యాలు ఇంతవరకు మా కుటుంబంలో చేశాడు. నిజంగా మేము యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని మేమందరం కూడా చర్చికి వస్తున్నాం. హల్లెలూయా. నిజంగా ఫస్ట్ నేను తీసుకోవాలని నాకు నిర్ణయం వచ్చింది. తర్వాత నువ్వు తీసుకుంటే నేను ఎందుకు తీసుకోకూడదా బాప్తిసం అని చెప్పేసి ఆమె కూడా ఆ రోజు నాతో పాటు తీసుకుంది. హల్లెలూయా. నిజంగా గొప్ప సంగతి అది. ఒక వ్యక్తి మారాలంటే అది దేవుని యొక్క ప్రణాళికలో ఉండాలి. హల్లెలూయా కదండి. భర్త మారితే భార్య కూడా ఆయనతో ఏకీభవించి రావాల్సిందే. హల్లెలూయా కదా. భార్య భర్తను మార్చుకోవచ్చు. హల్లెలూయా. భర్త భార్యను మార్చలేడు. కాబట్టి మీరు కుటుంబంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా, స్త్రీలు ఎవరైనా సరే, మీరు ముందుగా మారాలి. హల్లెలూయా. మీ భర్తలు మిమ్మల్ని చూసి మారిపోతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మా కుటుంబంలో గొప్ప కార్యం చేశాడు. ఎందుకంటే ఆ గొప్ప రక్షణే మాకు గొప్ప కార్యం అయినది. హల్లెలూయా. నిజంగా మా యొక్క కుమారుడు ఆ యొక్క లింగంగుంట్ల మరి ఆ యొక్క ప్రాంతానికి ప్రేయర్కి వెళ్ళి మీటింగ్ చూసుకొని వచ్చే సమయంలో సుమారు 12 గంటలైంది. ఆ సమయంలో యాక్సిడెంట్ అయిందండి నా కుమారుడికి. నిజంగా చాలా గాయాలు అయిపోయాయి. అసలు చనిపోవాల్సినటువంటి సమయంలో దేవుడు మమ్మల్ని మా యొక్క కుటుంబంలో గొప్ప కార్యం చేశాడు. నిజంగా పాస్టర్ గారు అక్కడి నుంచి వచ్చి అక్కడ కొండలో ఆ యొక్క కణం దగ్గర కొండలలో పడ్డారు ఇల్లు. హల్లెలూయా. ఆ యొక్క కారు వచ్చి వాళ్ళని తగిలినప్పుడు వాళ్ళు అక్కడ కింద పడిపోయారు. నిజంగా దైవ సేవకులు హడావుడిగా బండేసుకొని వచ్చి వాళ్ళు పాస్టర్ గారు వచ్చి వాళ్ళని పట్టుకున్న తర్వాత మమ్మల్ని ఏదో తాకి అది. హల్లెలూయా. నిజంగా వాస్తవం చెప్తున్నానండి. మమ్మల్ని ఏదో తాకింది నానా అని మాకు చెప్తున్నాడు మా కుమారుడు. హల్లెలూయా. మాకేదో ఒక విధమైనటువంటి శక్తి మాలోకి వచ్చింది. అప్పుడు నేను ధైర్యంగా ఉన్నాను, నా గాయాలు కనపడలేదు. హల్లెలూయా. నిజంగా వాస్తవం అండి జరిగిన విషయం. ఆయన మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి లేపిన తర్వాత మేము అసలు ఎక్కడున్నామో మాకు అర్థం కాలేదు, మాకు గాయాలు తగిలినట్టు కూడా అనిపించలేదు. హల్లెలూయా. నిజంగా మనందరమీ దేవుని యొక్క పిల్లలం కాబట్టి మనకు జరిగిన విషయాలు మనమే పంచుకోవాలి. హల్లెలూయా కదా. కాబట్టి దేవుడు మా యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. అలాగే మేమిద్దరం భార్యాభర్తలుగా బాప్తిసం తీసుకున్న తర్వాత మా కూతురు కూడా తీసుకుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఆయన కోసం కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎందుకంటే కుటుంబంలో ఒక వ్యక్తి రక్షింపబడితే ఆ కుటుంబం మొత్తానికి ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా మీ కుటుంబాల్లో ఎవరైతే రక్షణ పొందలేదో
నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కరెక్ట్. హల్లెలూయా. అది అపోస్తులు వేసిన ఫౌండేషన్, దాంట్లోనే మనం ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఆ పునాదిలో మన కుటుంబం కూడా కట్టబడాలి. హల్లెలూయా. అందుకనే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఆయన చేసినటువంటి మేలులు అవి కంటికి కనపడవు, హృదయానికి గోచరం కావు, అసలు చెవులకు అర్థం కాదు కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబంలో ఒక వ్యక్తి రక్షింపబడటం వల్ల కుటుంబం మొత్తం ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి మీలో ఎవరైనా సరే రక్షణ పొందకపోతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోండి. మీ కుటుంబం చుట్టూ దేవుడు ఒక కంచెని వేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కొడుకు చనిపోవాల్సినటువంటి వాడిని దేవుడు రక్షించాడు. అలాగే నాకు చిన్న కూతురు కూడా ఈ మధ్య కాలంలో ఆమె కూడా బాప్తిసం తీసుకుంది. అయితే అందరూ అలాగ చెవులకు అయ్యి ముక్కులకు పెట్టుకుంటూ ఉంటారు కదా, ఎందుకంటే చదువుకున్న పిల్లలు కాబట్టి ఆ చెవులకు ముక్కులకు పెట్టుకుంటూ ఉంటారు. ఆ వాళ్ళని చూసి, అమ్మా నీకు మ్యారేజ్ కాలేదు కదా, పెట్టుకోమన్నా నేను. హల్లెలూయా. నిజంగా వాస్తవం చెప్తున్నా. అయితే నాన్న, నేను ఇప్పుడు కానీ పెట్టుకుంటే ఇంకా జీవితాంతం పెట్టుకోవాల్సి వస్తుంది, కానీ నేను పెట్టుకోను. హల్లెలూయా. ఈ కమ్మలు కాలు గొలుసులు అనేవి పెట్టుకోకూడదు. ఒకసారి మనం వాక్యం విన్న తర్వాత, వెలిగించబడ్డ తర్వాత తిరిగి మరలా దానికోసం పోకూడదు. అది ఆమె ఏమంటుందని నేను అడిగితే, పెట్టుకోకూడదు నాన్న, నేను అలవాటు పడ్డానంటే ఇంక అలవాటు అయిపోతూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి వాళ్ళిద్దరు కూడా చెవులకు కానీ ముక్కులకు కానీ ఏం పెట్టుకోరు. వాళ్ళని పెట్టుకోమని నేను బలవంతం చేయను, తీసేయమని బలవంతం చేయను. హల్లెలూయా. కాబట్టి వాళ్ళకై వాళ్ళే దేవుని యొక్క ప్రేరేపణ ఉంది కాబట్టి కదా. కాబట్టి దేవుడే వాళ్ళకు మంచి మనసునిచ్చి ఆ యొక్క చెవులు ఎక్కడున్నాయో తెలియదు మా ఇంట్లో. హల్లెలూయా. ఆ చెవులు కమ్మలు, కాళ్ళ గొలుసులు, బుట్టల కమ్మలు అవన్నీ అక్కడ గూళ్ళలో పడేశారు. నిజంగా అండి చెప్తున్న వాస్తవం, ఇది మా ఇంట్లో జరిగిన విషయం అనమాట. అయ్యాయి అంటే ఏమో ఏడున్నాయి అంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. నిజంగా నాకు బంగారం అంటే ఆశే, ఒకటి తెస్తా ఉంటే అప్పుడప్పుడు. కాబట్టి దేవుడు ఆ యొక్క ఆలోచనని దేవుడు తీసేశాడు. హల్లెలూయా. నిజంగా మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేశాడు. అలాగే సత్యవాక్యం అనేది ఈరోజు రావడం అనేది పాస్టర్ గారి ద్వారాగానే మేము అనేకమైనటువంటి విషయాలు తెలుసుకొని నిజంగా ఇది కరెక్ట్ అన్న విషయం తెలిసిన తర్వాతనే మేము బాప్తిసం తీసుకుందాం. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం కరెక్ట్ కాదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం కరెక్ట్. కాబట్టి మీరు కూడా అలాగ తీసుకోండి. మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నా, మా మాటలు వినండి. మేమేదో అక్కడి నుంచి వచ్చి మిమ్మల్ని బలవంతంగా కూర్చోబెట్టి ఇది నిజమని చెప్పడానికి మాకేమంత ఇదేం కాదు. కానీ దేవుని వాక్యం ఉన్నట్టుగా బోధించాలి. హల్లెలూయా. వాక్యమే సత్యం కదా. ఆ సత్యమును మేము బోధించడానికి ప్రయాసపడి ప్రకాశం జిల్లా ఎక్కడండి, ఆంధ్ర నుంచి వస్తున్నాం కదా. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం తప్పకుండా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోండి. మమ్మల్ని దేవుడు ఎందుకు నడిపించారంటే ఆయన యొక్క ప్రణాళికలో ఉన్నారని చెప్పేసి. హల్లెలూయా. అది దేవుడు గొప్ప కార్యం ఈ యొక్క వసిపేటలో చేశాడు. మీ ద్వారా అనేక మంది రక్షింపబడాలని మేము ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించునుగాక. నా కుటుంబాన్ని దేవుడు రక్షించాడు కాబట్టి మీ యొక్క కుటుంబాలు కూడా దేవుడు రక్షించాలని మనవి చేస్తూ దేవుడు యొక్క చిన్న సాక్ష్యం దీవించునుగాక. సమయం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి ఈ సమయాన్ని దైవ సేవకులకి మరి అప్పచెప్తున్నాను. మరి దేవుడు బలంగా దైవ సేవకుల్ని వాడుకుంటునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరి ఇప్పటిదాకా మరి నా తోటి దైవజనులైన దేవుని పిల్లలు అనేక విషయాలు మరి పంచుకున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములో ప్రభువుకే చెల్లునుగాక. ఆమేన్. మరొక్క నిమిషం అందరూ లేచి నిలబడితే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుందాం అండి. ఒక 2 మాటలు చదువుదాం. అపోస్తులైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతాం. గలతీ 1:15 చదవండి. ఎవరైనా చదివితే చదవండి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు
తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు అనుగ్రహించినప్పుడు చాలండి. అలాగే పాత నిబంధనలో ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఇర్మియా 1:4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం నాయన. ఉదయకాలము నీ సేవకులతో కలిసి కొంత నాయన వాక్యాన్ని ధ్యానించాం. అలాగే ప్రభా, సాయంకాలం ఈ బహిరంగ స్థలంలో ఆయన కొందరు సత్యము ఎరిగిన వారు ఉన్నారు, కొందరు ఎరగని వారు ఉన్నారు. రకరకాల స్థానాలలో ఉన్నటువంటి నీ ప్రజలకు ఏది అవసరమో కొద్ది సమయము నీ సిలువ చాటును నన్ను మరుగుపరుచుకొని నీ బిడలతో మీరు మాట్లాడండి ప్రభా. శారీరకంగా మేము చాలా బలహీనులం ప్రభా. ఆత్మచేత మాత్రమే నాయన మీరు మమ్మలను నిలబెట్టగలరు ప్రభా. నీ పరిశుద్ధాత్మ సన్నిధి ఇక్కడ ఉంచు. మీరు రంగం మీదకి రండి నాయన. నీ బిడలతోనూ మాతోనూ స్పష్టంగా మాట్లాడండి ఆయన. ఎవరికి ఏది అవసరమో అది నీకు తెలుసయ్యా. అందుకే నేను రంగం మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇక్కడకు నాయన ప్రభా, మీరు మాకు ఇచ్చిన వర్తమానికుడు ఏవైతే మాకు ఉపదేశించాడో, వధువు ఎత్తబడుటకు కావలసిన ఆ ఉపదేశముల సారమును నాయన మేము ఇక్కడ తీసుకొని ఉన్నాం ప్రభా. మా స్వంత మాటలను ప్రభా, మా స్వంత ఆలోచనలను ప్రభా, మమ్మల్ని మేము గణపరుచుకునే స్థితి నుండి విడిపించి నిన్ను గణపరుచున్నట్లుగా సహాయం చేయి ప్రభా. మీరే నాయనా ఇదిగో నీ సిలువ చాటును నన్ను మరుగుపరుచుకో. నీ నోటికి ఒక బూరగా మాత్రమే వాడుకో. తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నేను పెద్ద అంశాలు ఏమి చెప్పట్లేదు. ఎందుకంటే 10 గంటలకి బయలుదేరి మరలా మేము మా స్థానానికి వెళ్ళాలి. ఇక్కడ ఈ కూడిక జరగటానికి పోయిన సంవత్సరం దైవజనులు మరి దానం గారి ద్వారా లింగంగుంట్లలో దేవుని వాక్యాన్ని మనం బోధించాం. దేవుని స్తోత్రం. నా మాట వింటున్నారా? వద్దులేండి, బాగానే ఉంది. కాబట్టి అక్కడ ఈ కూడిక జరిపించుకున్నాం ఆ రోజు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే అంతకుముందు కొందరు దైవ సేవకులను పిలిపించుకొని చెన్నైలోనూ పలు ప్రాంతాల్లోనూ తర్లుపాడులో కూడా కూడికలు జరిగాయి. అయితే ఈ సంవత్సరం ఒకరోజు ప్రతాప్ వచ్చినప్పుడు హొస్పేటలోనే చేద్దాంలేయా ఈసారి అని అన్నాడు. అయితే కాలక్రమేణా పరిస్థితులన్నీ మారిపోయాయి. యాక్చువల్గా ఈ రోజు ఇక్కడ నియమింపబడి ఉండకపోతే నేను వచ్చేవాడిని కాదండి. ఎందుకు వచ్చేవాడిని కాదంటే అక్కడ మరి ప్రశాంతి డెలివరీ టైము 10 తర్వాత అన్నారు, అంటే 10వ తారీఖు తర్వాత అన్నారు. కానీ సడన్గా ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి మరి త్వరగానే ఆపరేషన్ చేయాలి అని అన్నాక ప్రశాంతికి ఏంటంటే భయం, నేను అక్కడ ఉండాలి, ప్రార్థన చేస్తే ధైర్యంగా ఉంటుంది. కాబట్టి అది చేత ఆమె నన్ను రానివ్వదు యాక్చువల్గా అయితే. కానీ ఆమెకు తెలియలేదు కాబట్టి నేను ఇక్కడికి వచ్చేసడానికి అవకాశం కుదిరింది. దేవుని స్తోత్రం. అయినప్పటికీ
మనం ఇక్కడ నుంచి ప్రార్థన చేసాం, సంఘం అంతా కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె కోరినట్లుగా, నేనంటాను నా విశ్వాసం కాదు, ఎవరి విశ్వాసం కాదు, వారి విశ్వాసమే వారికి మేలు చేస్తుంది. ఆ విధంగా వారు నమ్మారు కనుక దేవుడు వారికి కార్యం చేశాడు. మిగతా వాళ్ళకి చేయలేదని కాదు, దేవుని ప్రణాళికలో ఎవరికి ఏది ఇవ్వాలో ఆయన ముందుగా ఎరిగిన దేవుడు. కాబట్టి మనం అనుకుంటాం మనం ప్రార్థన చేసిన దేవుడు మనకి అది జరిగింది అని. కాబట్టి గతంలో ఇలా లేదండి, ఆదిలో ఇలా లేదు, మధ్యలో వచ్చింది ఇదంతా. ఆదిలో మనం చూస్తే హన్నా ఉంది, ఆమె ఏమడిగింది, నాకు ఒక మగబిడ్డను ఇచ్చిన ఎడలా. అంటే యూదులకి వారసత్వం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. కాబట్టి ఆ మగబిడ్డ ఉంటే వాళ్ళకు వారసత్వపు హక్కులు దక్కుతాయి. అందుకని వారు ఏమడిగారు, ఒక మగబిడ్డను నువ్వు ఇచ్చినట్లయితే తిరిగి నేను నీకు ఇస్తానని మొక్కుబడి చేసుకుంది. హల్లెలూయా, నా మాట అర్థమవుతుందా? కాబట్టి ఇలాగిన బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. వారు మొక్కుబడి చేసుకొని బిడ్డలను పొందుకున్నారు. మరికొందరికి దేవుడే పిలిచి నేను నీకు ఇస్తానని ఇచ్చాడు కూడా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఎలా ట్రెండ్ మారిపోయిందంటే, ఒక వ్యక్తి నాతో అంటాడు, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. తప్పకుండా చేస్తున్నాను కదా, నీ భార్య ప్రెగ్నెంట్గా ఉంది కదా అని. అది కాదు, కొంచెం మార్చాలా అన్నాడు. ఏం మార్చాలంటే, ఇప్పుడు దాకా మీరు ఎవరికి పుట్టాలని ప్రార్థన చేశారని అంటే, ఆడపిల్లగాని కదా నువ్వు అడిగింది, ఒక అమ్మాయిని ఇవ్వాలి అని మేము ప్రార్థన చేసాం అంటే, లేదు మనసు మార్చుకున్నాం, అమ్మాయి వద్దు, ఏం కావాలి, అబ్బాయే కావాలి. ఏమనుకుంటున్నారు ఇది? ఆయన ఇస్తే మనం తీసుకోవాలా. నీ ఇష్టం వచ్చినట్టుగా మనసు మార్చుకుంటే అయ్యే పని కాదు. అంటే దేవుణ్ణి మనకు అనుకూలంగా తిప్పుకోకూడదు, మనము దేవునికి అనుకూలంగా మలచబడాలి. అంటే మన ఇష్టమును దేవుని యొద్ద నుండి మనం అడగకూడదు, ఆయన ఇష్టమే మనము నెరవేర్చాలి. స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఈ సందర్భంలో నేను ఎక్కువగా పెద్దగా బోధ ఏది చేయాలని అనుకోవట్లా, కొన్ని విషయాలు చెప్పేసి ముగిచ్చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ మీరు వాక్యాలు వింటున్నారు. సో పిల్లరా, ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మనుషులకు కనపడాలని. ఇప్పుడు దానం గారు లేచి మీరు ఫలానా అని నన్ను అన్నాడు అనుకో, అది దానం గారు చెప్పితే నేను అవుతున్నట్టుగా అవుతుంది. కానీ దైవ సేవకులను ఒక మనుష్యుడు తయారు చేయలేదు, అది గుర్తుపెట్టుకోండి. జగత్తు పునాది వెయ్యబడక మునిపే వారిని వారి వారి పని నిమిత్తమై పిలిచాడు. కాబట్టి ఇవన్నీ మీకు లోతుగా తెలియదు కాబట్టి పైపైన చాలా తేలిగ్గా మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. చాలామంది, నేను మొన్న గంగావతి వెళ్ళినప్పుడు, ఆ సేవకుల పేరు ఏంటైనా యేసుదాస్ గారితో మాట్లాడితే, అయ్యగారు మనకి ఎన్ని సంఘాలు ఉన్నాయి అన్నాడు. అయ్యా, మన సంఘాలు అయితే ఏం లేవు కానీ దేవుని కొరకు కొన్ని సంఘాలు ఉన్నాయి అక్కడక్కడ అని చెప్పాను నేను. అయితే ఎవరు బోధిస్తారు అక్కడ అని అడిగాడు. ఆయా స్థానాల్లో ఆయా సేవకులు బోధిస్తారు అని. ఆ తర్వాత ఏంటంటే, వారి వారి స్థానాల్లో బోధిస్తే మీకేంటి అని అడిగారు. నా మాట అర్థం కాలేదా? అంటే ఏంటి అర్థం? సంఘాలు కట్టి సంఘాల మీద మీ వంతు ఎంత వసూలు చేస్తారు అని అర్థం. ఇది డినామినేషనల్ స్పిరిట్. ఒక సంఘ స్థాపన, ఒక సంఘములను కట్టి, అంతే కదా డినామినేషన్, అదే కదా. చిలకలూరుపేట జాన్ డేవిడ్ ఏంటి అదే సంస్థ, అది మీరందరూ అక్కడి నుంచి బ్రదర్ అని అంటే అదే కదా. ప్రకాశం జిల్లాని షేక్ చేసిన ఆయనే, విశాఖపట్నం నుండి ప్రకాశం జిల్లా దాకా. కాబట్టి ఈ ఏఎంజీ కానీ, ఇంకొక ఎంజీ కానీ, ఆ ఎంజీ కానీ, ఈ ఎంజీ కానీ, ఇవన్నీ సంఘ శాఖలు. ఆమేన్. కాబట్టి దాన్ని వాళ్ళు నిజంగానే కట్టిన మాట వాస్తవమే, కానీ అనేక సంఘాలను కట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, దాంట్లోంచి కొంత డబ్బు రాబడిని తీసుకొని మళ్ళీ విదేశాలలో కూడా మాకు చాలా సంఘాలు ఉన్నాయని చెప్పి మళ్ళీ వాళ్ళ యొద్ద నుండి కొంత డబ్బును వసూలు చేసి ఒక సంస్థగా మారుస్తారు.
అప్పుడు మనవాడు ఆ సంఘ సభ్యుడు అనుకోండి, బాబు నీ పేరేంటంటే నా పేరు విలియం పాల్ అంటాడు. మరి నువ్వు క్రైస్తవుడువా అని అడిగితే అతడు అంటాడు నో నేను ఏఎంజీ అంటాడు. నేను అడిగిన ప్రశ్న ఏంటి, నువ్వు క్రీస్తుని అంగీకరించిన వాడువా అని అంటే తానేమంటాడు నేను ఏఎంజీ అంటాడు. అంటే నేను సంఘ శాఖకి, అంటే ఒక మానవుడు స్థాపిస్తే తన స్వాధీనంలో పెట్టుకోవాలని చూస్తాడు. దేవుని చేత స్థాపించబడితే దేవుని స్వాధీనంలో ఉండాలి. దేవుడు అంటే వాక్యం ఏదైతే చెప్తుందో ఆ స్వాధీనంలో మనం ఉండాలండి. ఆమేన్. రమేష్ మీ అమ్మకి ఫోన్ చేస్తుంది, ఫోన్ చేసి వినిపించు వాక్యం అంట. ఓకే, ఆల్ రైట్. తర్వాత మీరు ఆదాము కంట చేసి వినిపించండి, వింటారంట. వాళ్ళకి మనోళ్ళు అప్లోడ్ చేసేదాకా ఆగట్లేదు వాళ్ళు. ఆమేన్. సో ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి, ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి. 10 సంఘాలు స్థాపిస్తే ఇమీడియట్లీ పెద్ద పెద్ద వాహనాల మీద రావటం, 10 మంది ఫాలో అవటం. ఇవాళ మధ్యాహ్నం వాక్యం మీరు విన్నారు. ఒక మనిషిని ద్వారా మీరు నడిపించబడకూడదు. ఎవరి ద్వారా నడిపించబడాలి? పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. వాక్యానుసారంగా మీరు ఉండాలి. కాబట్టి నువ్వైనా నేనైనా అంగీకరించాల్సినది దేవుడు అని చెప్పాను నేను. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఈరోజు వర్తమానము అంటే కూడా సంఘ శాఖ కాదు, కానీ సంఘ శాఖల యొక్క జాడలు వర్తమానంలో ఉన్నాయి. నేను మధ్యాహ్నం చెప్పింది అదే, బహు జాగ్రత్తగా ఉండాలి. రకరకాలైన ఒక బోధను తీసుకురావటం, కొంతమంది సభ్యులను ప్రత్యేకపరుచుకోవటం, ఒక గ్రూపు ఏర్పాటు చేసుకోవటం, ఆ గ్రూపు ద్వారా వారు వెనకాల తిప్పటం. ఆయా మీరు ఏ గ్రూప్ అంటే సౌత్ ఇండియా గ్రూప్ ఒకటి, నార్త్ ఇండియా గ్రూప్ ఒకటి, ఉత్తర ఇండియా గ్రూప్ ఒకటి, అదేనా, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్, ఈ గ్రూపుల గురించి మాట్లాడుకుంటున్నారు. నా మాట విన్నారా? ఇది ఈ గ్రూప్ కాదు, ఒకటే గ్రూపు. ఒకే బండలోనిది వారు త్రాగారు, ఒకే ఆహారమును వారు భుజించారు. ఈరోజు ఒక వాక్యం ద్వారా వచ్చామో, ఒక ఆత్మ ద్వారా మనం నడిపించబడుతున్నాం. ఒక వర్తమానమును అంటే నువ్వు కనుక నేను విలియం బ్రెన్హాం వర్తమానం అని కనుక నువ్వు చెప్పావనుకో, అది కూడా రాంగ్. విలియం బ్రెన్హాము అనేటటువంటి ఆ దైవజనుడు, ఆ ప్రవక్త ద్వారా దేవుడు ఈ ఫలాన్ని మనకిచ్చాడు. అయితే నువ్వు దేంట్లో వచ్చావని మీరు నన్ను అడిగారు అనుకో, నేను కారులో వచ్చానని చెప్తాను. కారులో వస్తే ఈ వర్తమానం ఎలా వచ్చిందని ఎవరైనా మనల్ని అడిగారు అనుకో, అప్పుడు ప్రవక్తను మనం పరిచయం చేస్తాం. ఆ ప్రవక్త ద్వారా మనం పొందాం, కానీ ప్రవక్త దేవుడు కాడు. ద మెన్ ఆఫ్ గాడ్, దైవజనుడు, దేవుని చేత పంపబడిన ఒక ప్రవక్త. చాలామంది అంటున్నారు మీరు ప్రవక్తను గురించి బోధిస్తున్నారంటే, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. మేము ప్రభు అయిన యేసుని గురించి బోధిస్తున్నాం మేము. అయితే ప్రవక్త దాన్ని ఏం చేశాడంటే క్రమపరిచాడు. కాబట్టి ఆ దైవజనుడు నన్ను అడిగింది ఏంటంటే, మనది ఒక డినామినేషన్ అన్నట్టుగా అడుగుతున్నాడు. దాన్ని కాదు అని చెప్తే వారికి అర్థం కాదు. నా మాట అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఇది స్థాపించినందుకు ప్రతాప్ నాకేమి ఇవ్వాలా? నెల నెల జీతం ఇవ్వాలి. నాకు ఇవ్వాలా? నేను ఎక్కువ జీతం ఇస్తే నువ్వు తక్కువ జీతం ఇవ్వాలా? ప్రియరా, నో. నీకు అప్పగింపబడిన గొర్రెలను నీవు మాదిరిగా పెంచి క్రీస్తుకి అప్పగించాలి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కాబట్టి ఈరోజు ఏమైపోయినాయి అంటే, ప్రతి వాడు కూడా సంఘ శాఖ, ఇదిగో ఇప్పుడు దాకా మనం సాక్ష్యాలు విన్నాం. ఈయనొక సంఘ శాఖ, వీళ్ళిద్దరూ సంఘ శాఖల నుంచి వచ్చారు. అలాగే ప్రతాప్ కూడా ఒక సంఘ శాఖ నుంచి వచ్చాడు. వీళ్ళకి నేనేమి ఇవ్వలా, వాక్యాన్ని మాత్రమే ఇచ్చాం. అపోస్తులు ఏమన్నారు తెలుసా? వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. చాలామంది కంపెనీల్లో పనిచేసే పిల్లలు ఉంటారు, చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ. వాళ్ళు
ఒక పని చేస్తూ ఉండి కొంచెం ఎక్స్పీరియన్స్ రాగానే వేరే కంపెనీకి గాలం వేస్తూ ఉంటారు. ఏమేస్తారు? ఎందుకని కొద్ది శాలరీ ఎక్స్ట్రా ఇస్తే ఈ పనిని కట్ చేసి ఎక్కడ జాయిన్ అవ్వచ్చు? చెప్పట్లేదు ఎవరు కూడా. ఎక్కడ జాయిన్ అవ్వచ్చు అండి? ఎక్కువ డబ్బులు ఎక్కడైతే ఇస్తారో అక్కడ జాయిన్ అవ్వచ్చు. ఈరోజు ఆ కంపెనీలు ఎలా ఉన్నాయో ఈరోజు ఈ సంఘ శాఖల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. అంటే ఎవరు ఎక్కువ ఇస్తే దాన్ని తీసుకోవడం, లేకపోతే ఏదైనా ఒక కొత్త విషయం చెప్పి దాన్ని ఒక ఆర్గనైజ్ చేసి ఇది ఒక సంస్థ అన్నట్టుగా క్రియేట్ చేసి దాని ద్వారా లబ్ధి పొందటం. నో, ఇది సంస్థ కాదు, సంఘ శాఖ కాదు. అసలు ఇది భూ సంబంధమైన విషయమే కాదు. నువ్వు భూ సంబంధిగా పరలోక విషయాలని ఎరగటానికి దేవుని చేత పంపబడిన ఒక మెసేజ్. కాబట్టి దేవుడు ఇవన్నీ లోతుగా చెప్తే మీకు అర్థం కాదు. మీరు చూడండి, మొట్టమొదటిగా దేవుడు ప్రజలను నీటి ద్వారా శుద్ధి చేశాడు, నోవాహు జల ప్రళయం ద్వారా. ఇప్పుడు ఈ నోవాహు జల ప్రళయంలో జరిగింది ఏంటి? వారిని వాడలోకి రమ్మన్నాడు. వాడలో ఉన్నటువంటి ఆ పరిస్థితి, ఆ మెసేజ్లోకి, ఆ నోవాహు చెప్పేటటువంటి మెసేజ్ని వారు నమ్మితే ఆ వాడలోనికి కనుక వస్తే రక్షించబడతారు. అది చితిసారకపు మ్రానుతో కట్టబడింది. ఈరోజు ఈ పరిచర్యని వారు కూడా పరిశీలన చేస్తున్నారు. ఎలా పరిశీలన చేస్తున్నారంటే వెండి ద్వారా కట్టారా, బంగారం ద్వారా కట్టారా? ఒకవేళ అలా కడితే ఇంత డెలికేట్ అయినటువంటి, అంటే ఏంటది? చితిసారకపు మ్రాను, చాలా తేలికైన మ్రాను. అది నీటిలో వేసారనుకో నీరంతటిని లోపలికి తీసేసుకుంటుంది. అది అంటే అతి గట్టితనము అదంతా నథింగ్. మానవ ఆలోచన రీత్యా తీసుకుంటే అది ఎందుకు పనికిరానిది. కానీ దేవుడు చెప్పాడు, నోవాహు అన్నాడు, దేవుడు నన్ను ఆ మ్రానుతో కట్టమన్నాడు అని. మాకు అర్థమైపోయింది, పరిచర్య అర్థమైపోయింది. నువ్వు ఎప్పుడైతే ఆ మ్రానుతో కట్టుతానన్నావో, ఏం రాను? లోకం దృష్టికి అది పనికిరానిది. పనికిరాని దానితో నువ్వు కట్టుతున్నావు అని అంటేనే ఈ బోధ డూప్లికేట్ బోధ. నీకు అర్థం కాలేదా? అయితే నోవాహుకి ఏం చెప్పాడంటే లోపటను వెలపటను కీలు పూయమన్నాడు. ఈ లోపలికి రాకుండా, బయటిది లోపలికి రాకుండా, లోపల ఉన్నది బయటికి పోకుండా దాన్ని గట్టి చేయటానికి కీలు పూయమన్నాడు. ఆ కీలే యేసుక్రీస్తు యొక్క వాక్యం అనే రక్తము. కాబట్టి లోపట వెలుపట ఏం పూయాలా? ఆ కీలు పూయాలా. ఇలాగున ఆ చితిసారకపు మ్రానుతో ఏం కట్టాడు? వాడను నిర్మాణం చేసి, మీరు ఈ వాడలోనికి రాకపోతే 120 సంవత్సరాలు మీకు గడువు, మీరు కనుక రాకపోతే 40 సంవత్సరాలు ప్రచండమైన వర్షం కురుస్తుంది. నా మాట విన్నారా? ఆ వర్షము కురిసినప్పుడు జల ప్రళయంలో మీరందరూ కొట్టుకొని పోతారని చెప్పాడు. కానీ ఆ తరం నమ్మిందా? నా మాట విన్నారా? ప్రతి కాలంలోనూ ఆ దినమునకు ఇవ్వబడిన వర్తమానమును వారు నమ్మారా? నా మాట అర్థం చేసుకోవాలి మీరు. ఆకాష్ కూర్చోలేదు, చైర్లు లేవా? కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి, ఆకాష్ కూడా వర్తమానాన్ని నమ్మాడు, ఉంటున్నాడు అక్కడ నంద్యాలలో. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి, ఒకడు నమ్మిస్తే నమ్మేది కాదు. ఇది దేవుని ప్రణాళికలో ఉంటేనే దాన్ని పట్టుకుంటారు. అంటే ఏంటంటారు? జగత్ పునాది వెయ్యబడక మునిపే. పిల్లరా చెప్పండి. మీరు దయచేసి గమనించాలి, జగత్తు పునాది వెయ్యబడక మునిపే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే ఉంటాయో ఆమేన్, వారు మాత్రమే ఆ వర్తమానాన్ని, ఆ దినము యొక్క వర్తమానాన్ని అంగీకరిస్తారు.
ఈరోజు వచ్చిన పెద్ద చిక్కు ఏంటంటే ప్రజలకేదో కనపరుచుకోవాలని. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, బాప్టిస్ట్ వాళ్ళందరూ ఒక చోట కూడుకుంటే బాప్టిస్ట్ని గురించి గొప్పగా మాట్లాడతారు. ఆర్సీఎం వాళ్ళందరూ కూడుకుంటే ఆర్సీఎంను గురించి మాట్లాడతారు. సిఎస్ఐ వాళ్ళందరూ కూర్చుంటే సిఎస్ఐని గురించి మాట్లాడతారు. పెంతెకోస్తోళ్ళు కూర్చుంటే పెంతెకోస్తుని గురించి మాట్లాడతారు. ఈ ప్రపంచంలో ఎన్ని సంఘ శాఖలు ఉన్నాయో వారందరూ కూర్చుంటే ఆ సంఘ శాఖల విషయాలే మాట్లాడతారు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎవరు వేసిన సొంత పునాదుల మీద కాదు ఇది. దేవుని వాక్యము, ప్యూర్ వర్డ్, ఆ శ్రేష్టమైన దేవుని వాక్యం అనే పునాది మీద ఒకడు కట్టబడాలి. నువ్వు ఏదైనా నమ్ము, అది లేఖనమునకు సరిపోకపోతే అది రాంగ్. నా మాట విన్నారా? కాబట్టి ఈరోజు మీరందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారని అంటే, అయ్యా ఏదో 4 మాటలు మంచి చెప్పరాదా అంటారు. అసలు నేను అడుగుతాను, ఏంటి మంచి? పరలోకం గురించి చెప్తే మంచిదా, భూలోకం గురించి చెప్తే మంచిదా అంటానికి ఎంతమంది అన్నారు? కొద్దిమంది అన్నారు. పరలోకం గురించి అది ఉందో లేదో తెలియదు కానీ చెప్పు, ఇంక అదే కదా. కానీ బాబు మీరు దయచేసి గమనించాలి, పరలోకమును గురించి చాలామంది పరలోక సంబంధమైనది ఒక మర్మం. ఆమేన్. పరలోక మర్మము అందరికీ అనుగ్రహించబడలేదు. దేవుడు ఎందరికి దాన్ని బయలుపరచని ఉద్దేశించనో వారికే అది అనుగ్రహించబడింది. కాబట్టి నోవాహు వర్తమానాన్ని అందరూ విన్నారు, అందరూ చూశారు, దగ్గరే ఉన్నారు, వాళ్ళ డినామినేషన్లు కలిగి ఉన్నారు. 120 సంవత్సరాలు అలాగనే గడిపేశారు. చివరి వారం, చివరి రోజు, చివరి గడియ, చివరి నిమిషం వరకు వాళ్ళు దాన్ని గ్రహించలేదు. కానీ ఎన్నో ప్రత్యామ్నాయాలు చేసుకున్నారు. లాస్ట్ మినిట్ వరకు నమ్మొద్దు అన్నారు. కానీ జలప్రలయం వచ్చింది. ఏ వాడను నమ్మలేదో, ఏ మాటలు నమ్మలేదో ఆ మాటలే ఆ తరానికి తీర్పు తీర్చాయి. రక్షణ అక్కడే ఉంది, వాడక్కడే ఉంది, వాగ్దానం అక్కడే ఉంది, తప్పించుకునే మార్గం అక్కడే ఉంది. కానీ వారు ఏం చేయలేదు, తప్పించుకోలేకపోయారు. ఆమేన్. ఇదే నేను ప్రకటించేది, పెద్ద ఏం లేదు. స్తోత్రం. కాబట్టి మన సోదరులైన దైవజనులకి చాలామందికి అర్థం కావట్లా. అందరూ కూడా దేవుని వాక్యం చెప్పేవాడు అందరూ కూడా కాపరులే అనుకుంటున్నారు. కాపరిది ఒక ప్రత్యేక బాధ్యత, అపోస్తులనిది ఒక ప్రత్యేక బాధ్యత, ప్రవక్తలది ఒక ప్రత్యేక బాధ్యత, ఉపదేశకులది ఒక ప్రత్యేక బాధ్యత, సువార్థికునిది ఒక ప్రత్యేక బాధ్యత. అందరూ సువార్థికులు కాదు, అందరూ ఉపదేశకులు కాదు, అందరూ ప్రవక్తలు కాదు, అందరూ అపోస్తులు కాదు, అందరూ కాపరులు కాదు. అయితే ఈ 5-fold మినిస్ట్రీలో ఈ విషయాలు ఎవరికి తెలియదండి. అది కూడా ఒక మర్మం. మీకు అర్థం కాలేదా? ఈ కాలానికి అది అందట్లా. ఇప్పుడు నలుగురు జనాల్ని పోగేసుకోవటం, కొద్ది రోజులు వాక్యం చెప్పడం, సంఘాన్ని స్థాపించడం, దానికి వాళ్ళే కాపరులు అయిపోవటం. కాపరు అంటే ఏంటి? దేవుని చేత నియమింపబడాల. మిగతా 4 క్యాడర్లు కాపరికి అప్పగించాలి. మిగతా 4 అంటే ఏంటి? ప్రవక్తలైనా, అపోస్తులైనా, సువార్థికులైనా, ఉపదేశకులైనా కాపరికి అప్పగించాలి అవిశ్వాసులు. ఆమేన్. అంటే ఎవరి బాధ్యత గొప్పదంటే కాపరి బాధ్యత గొప్పది. అంటే కాపరే వెళ్ళేసి 10 మందిని లాక్కొచ్చేసి పెట్టేసుకొని నాకు నేనే కాపరిని తన మీద తానే చెయ్యేసుకొని అభిషేకించబడి ఈ పేటకు నేనే మేస్త్రి లేక కాపరి అంటే అవుతుందా? ఎందుకు కాదు? బోళ్ళనైని. ఇప్పుడు ఎవడికి వాడే కాపరు కదా, అంతేనా? వారు క్రొత్తగా చేరిన వారే ఉండకూడదు, లోకంలోంచి అప్పుడే వచ్చిన వాడే ఉండకూడదు, అతడు ఏకపత్ని పురుషుడై ఉండాలి. అవునా? ముక్కోపిగా ఉండకూడదు,
ఆతిథ్యం చేసేవాడిగా. కొన్ని రూల్స్ ఉన్నాయి దేవునిలో, కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏ రూల్ లేకుండా 10,000 ఇస్తాను నన్ను కాపురం చేస్తావా? ఈ లంచాలకి పరలోకానికే లంచాలు పెట్టేస్తారా? నా మాట అర్థం కాలేదా? అందుకే నా బతుకులు ఆ కాపర్లు ఎలా తయారయ్యారు? అయ్యా మా నాయన చచ్చిపోయాడు తాగి, ఒక 5,000 ఈ పరలోకం పంపుతా ప్రార్థన చేసి. కుదురుద్దా? కుదురుద్ది. డబ్బులు తీసుకోవడం కుదురుద్ది, కానీ పంపటం కుదరదు. నా మాట అర్థం కాలేదా? అంటే ఇప్పుడు మంచి లాభసాధకమైన పని ఏదైనా ఉందంటే ఏం పని? ప్రతాప్ చెప్పు. అంత స్లోగా అన్నావేంటి నువ్వు కాపరి? అంత స్లోగా అన్నావేంటి? వీధికో చర్చి, గదికో చర్చి, గడికో చర్చి, మూలకో చర్చి, చిన్న ప్రతి ప్రాంతంలో అక్కడక్కడ ఇండియాలో జనాభా తక్కువ ఉన్నాయి కానీ చర్చీలు ఎక్కువగా ఉన్నాయంటే కారణం ఏంటి? దైవభక్తి పరలోక సంబంధమైన లాభం. మనోడు అన్నాడు భూలోకంలో కూడా లాభమే, అది మంచి లాభం అనమాట. ఏదో 4 మాటలు చెప్పేసి ఇప్పుడు ఒక సంవత్సరం కనుక 4 మాటలు చెప్పామనుకో, వచ్చే సంవత్సరం పీటర్ గారిలో కారు వేసుకొని వస్తాం. ఆమేన్. మీకు అర్థం కాలా? అపోస్తులు అంటాడు, పౌలు గారు అంటాడు, కలిమి ఎందును లేమి ఎందును ఉన్నత దశ ఎందును దీన దశ ఎందును కూడా వారు ప్రకటించారు. ప్రాణం మీదకి వచ్చినా కూడా వారు ప్రకటించారు. వాళ్ళు ప్రకటించింది ఏంటి? వాళ్ళు ఏం చూసి ప్రకటించారు, వీళ్ళు ఏం చూసి ప్రకటిస్తున్నారు? అర్థం కాలేదా? ఒక డూప్లికేట్ సేవకుడు 10,000 డూప్లికేట్ సంఘాలను స్థాపిస్తాడు. 10,000 కాదు, 10 లక్షలైనా స్థాపిస్తాడు. ఒక నిజమైన దైవ సేవకుడు సంఘాలు విరివిగా ఉండవు వాళ్ళకి. ఒక్కోసారి బహుశా రాష్ట్రానికి ఒకటి కూడా ఉండకపోవచ్చు. ఆమేన్. కారణం ఏంటంటారు? చెప్పాలి. ఇక్కడ వధువు ఉంది, ఇక్కడ వాక్యాన్ని అంగీకరించింది. అందుకని నేను పొట్లపాటి ప్రతాప్కి ఎంత ఇచ్చాను? 5 లక్షలు ఇచ్చాను. మీకు తెలీదా? ఇచ్చానా ఇవ్వలేదా? నోట్ ఎక్కడ పెట్టావు? నేనేమి ఇవ్వలా. వెండి బంగారు అపోస్తులు ఏమన్నారు? వెండి బంగారాలు మా దగ్గర మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు నామము. అతనిలో ఆ విత్తనం ఉంది కనుక, ఆ వాక్యాన్ని నేను చెప్పాను కనుక, ఆ గడియకు చెందిన వాక్యాన్ని వినేటటువంటి ఒక స్థానాన్ని దేవుడు పెట్టాడు కనుక, అతడు అంగీకరించాడు కనుక, ఇక్కడ వధువులో ఉన్న కొందరు ఉన్నారు కనుక ఆ వర్తమానంలోకి వెళ్తున్నారు. ప్రైజ్ లార్డ్ చెప్తారా? అలా కాదు, ఇక్కడే 33 బ్రాంచులు పెట్టేద్దాం మనం. మామూలుగా అయితే ఎన్ని బ్రాంచులు? ఇది పటేల్ నగర్ ఒక బ్రాంచి, ఇది శాంతినగర్, ఇదేంటిది శాంతినగర్ ఒక బ్రాంచి, ఇంకేం నగర్లు ఉన్నాయి ఇక్కడ? స్టేషన్ కాడ ఒక బ్రాంచి, తోరణగల్లో ఒక బ్రాంచి, అంతేనా? నో సార్. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి కుమారులు కుమార్తెలు అవటానికి ఆయన అధికారం ఇచ్చాడు. ఆమేన్. ఇక్కడ ఈ మెసేజ్ మంది కాదు, మెసేజ్ దేవుని వలన కలిగినది. ఆమేన్. కాబట్టి పిల్లలు మీరు గమనించినట్లయితే వీధికొకటి గల్లీకొకటి వధువు ఉండదు. ఆమేన్. అంతేనా? గల్లీకో వధువు ఉంటుందా? పరిచర్య వధువు కూడుకునే మన ఈ చర్చిలు కాదు, మన ఏంటండి టబర్నికల్స్ అని గుడారాలు. ఏంటి ఆ గుడారం? సహవాసం చేయటానికి ఏర్పాటు చేసుకుంటే గుడారం. ఆ గుడారంలో కొన్ని గొర్రెలు ఉంటాయి. ఆమేన్. విశ్వాసులు ఉంటారు. వారికి ఆ మందకి మాదిరి అయిన ఒక కాపరి ఉంటాడు, అంతే. ఈ కాపరిని ఆమేన్, నా మాట విని, ఈ కాపరి ఏం చేస్తాడు? కాపరి పని ఏంటి? సర్వసత్యంలోనికి నడిపించేటటువంటి వర్తమానంతో పోషిస్తాడు. నా మాట అర్థమవుతుందా మీకు? దేంతో పోషిస్తాడు? దేవుని వాక్యముతో వారిని పోషిస్తాడు. వాక్యము ద్వారా వారు పెంపారుతారు. రండి, ఇప్పుడు వస్తున్నారా? రండి, వెళ్ళండి. కాబట్టి వారు వాక్యము ద్వారా వారు ఎదుగుతారు.
వాక్యానుసారంగా జీవిస్తారు, వారు నిత్య జీవానికి వారసులు చేయటానికి దేవుని ప్రణాళిక ఏదైతే ఉన్నదో అంటే నిర్ణయింపబడిన వారికి ఆ వర్తమానాన్ని మోసుకొని వెళ్తారండి. గ్లోరీ టు బి గాడ్. అంతేగాని ఏ స్వలాభ అపేక్షతో పనిచేయరు. సో ఇప్పుడు ప్రతాపు తన స్వంత చేతులతో కష్టపడుతున్నాడు, ఈయన కష్టపడుతున్నాడు. నువ్వేం చేస్తారండి పాస్టర్ గారు? పెయింట్ వర్క్ చేస్తారు, మీరు మేస్త్రి పని చేస్తారు, మీరు రిటైర్ అయ్యారు. ఈయన పర్లేదులే కొంత సేఫ్టీ. కాబట్టి మీరు కంపెనీలో జాబ్ చేస్తున్నారు. మరి ఒక 10 మంది విశ్వాసులు ఉన్నవాడు ఎవడన్నా పని చేస్తున్నాడా? ఇప్పుడు 10 మంది విశ్వాసులు ఉన్నాడనుకో, నువ్వు సత్తావో బతుకుతావో, సీట్లు పడతావో ఏం పడతావో మాకు తెలీదు. నువ్వు నెలకి 2,000 కట్టాలా? 10 మంది విశ్వాసులను సంపాదించుకోవటం, ఆ 10 మంది విశ్వాసులకి 2,000 ఫైన్ వేసేయటం. 2,000 ఎంత? చాలు. 10 మంది విశ్వాసులు ఉంటే నీ జీతం నీకు వచ్చేది. ఏమవుతుంది? ఎంత వస్తుంది? అంటే వారికి మనం చేసిన దానికి ప్రతిఫలము వారి మనస్సులో కలగాలి. ఈ దైవజనుడు ఈ పని చేస్తున్నాడు, నాకు కలిగిన రాబడిలో నేను ఇవ్వాలని వారిలో అది కలగాలి లేఖనానుసారంగా. ఇంకొకటి ప్రేరేపించడానికి వీల్లేదు, దాన్ని బలవంతం లేదు, సనుగులతో లేదు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉంది అని అంటే, ఈరోజు సంఘాలు స్థాపించిన తర్వాత వారు దాని ద్వారా ఏం పొందుకుంటున్నారు? భౌతిక పరమైన లబ్ధి. దేవుని పరిచర్య అది కాదు, నిజమైన పరిచర్య అది కాదు. ఆ పరిచర్యలో దేవుని యొక్క వాక్యము కొరకు వారు చేసే త్యాగము ఉంటుంది. కాబట్టి పేతురు ఉన్నాడు, అతడు ఒక గొప్ప జాలరి, చేపలు పట్టే వృత్తి కలిగిన వాళ్ళ కుటుంబ పరంగా ఆ వృత్తికి వాళ్ళు మొదటి నుండి అలవాటు పడిన వారు, వాళ్ళ వృత్తి ద్వారా బ్రతికేవాళ్ళు. కానీ దేవుడు పేతురుని పిలిచినప్పుడు, నువ్వు రా, నేను నిన్ను మనుషులను పట్టే జాలరునిగా చేస్తానన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి దాన్ని విడిచిపెట్టేసి యేసు ప్రభుని అంగీకరించాడు. ఇప్పుడు యేసు ప్రభుని అంగీకరించడానికి అతడు విడిచిపెట్టాడా, మళ్ళీ వలలు పడవలు వేసుకొని వచ్చాడు ఆయన దగ్గరికి? మొత్తాన్ని విడిచిపెట్టి వచ్చాడా లేదా? విడిచిపెట్టి వచ్చిన తర్వాత సువార్తను ఆయన చాటడానికి అపోస్తులుగా అనేక ప్రాంతాలకు వారు వెళ్ళి చివరికి దేవుని కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశారు. అపోస్తులందరూ కూడా ప్రాణం పెట్టారు. దేవుని స్తోత్రం. నిజమైన దైవజనులు వారి భౌతిక కార్యాల మీద కాదు శ్రద్ధ, వాళ్ళ ఆత్మల ఎడల వారు శ్రద్ధ కలిగి ఉంటారు. హల్లెలూయా, ఆమేన్. వారు మీ ఆత్మలను కాయిచున్నారు. దైవజనుడా ఎవరిని కాస్తున్నారు? అంతేనా? కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి, ప్రాబ్లం ఎక్కడొచ్చింది? దైవభక్తిని ఏం చేశారు? నా తండ్రి ఇంటిని వ్యాపారపు టిల్లుగా మార్చేశారు. ఈరోజు బిగ్గెస్ట్ బిజినెస్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీ స్టార్ట్ చేయడం, బిగ్గెస్ట్ బిజినెస్ డాక్టర్ వృత్తి, బిగ్గెస్ట్ బిజినెస్ వివిధ రకాల వృత్తులు ఉంటే వాళ్ళు కొద్ది వరకే సంపాదిస్తే, ఈరోజు క్రైస్తవ్యం అనేటటువంటి కాపరి అనేటటువంటి టాలెంట్ గలవాడు, తెలివైనోడు కోటీశ్వరులతో పోటీ పడుతున్నాడు. ఒక డాక్టర్ అయినా చర్చికి రావాలి, ఒక లాయర్ అయినా చర్చికి రావాలి, ఒక ఇంజనీర్ అయినా చర్చికి రావాలి, ఏ వృత్తి గలవాడైనా చర్చికి రావాలి. చర్చికి వచ్చాక ఇతడికి నెలకు 10 లక్షల ఆదాయం, 10 లక్షల్లో 10వ వంతు ఎంత? లక్షకు 10,000, 10 లక్షలకి ఎంత? 1,00,000. ఒక వ్యక్తికే 1,00,000. అలాగున జనాలను ఎంతమందిని పోగేస్తున్నారు? వాళ్ళు వేల కొలది మందిని పోగేస్తున్నారు. ఈ వేల కొలది మందిని పోగేస్తే 1,00,000 కాదు వచ్చేది, 1,00,000. వాళ్ళు పుట్టినరోజు జరిపితే ఎంత వస్తుంది? ఇప్పుడు నాకు ఎంత వస్తుంది?
ఎంత తీసుకుంటున్నాను నేను అంటున్నాను. ఎదురివ్వకపోతే సరే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే చెప్తున్నానండి. కారణం ఏంటి? నిజమైన దేవుని ప్రజలు కోరుకునేది ప్రజల యొద్ద నుండి డబ్బు కాదు, ప్రజల యొక్క ఆత్మలు. దేవుడు ఎవరినైతే ప్రేరేపిస్తాడో, ఎవరైతే ఆ కాడి తన మీద వేసుకుంటాడో ఆ ఆత్మ విషయమై అహర్నిశలు శ్రమ పడతారండి. గ్లోరీ. ఏం చేస్తారు? అహర్నిశలు రాత్రనక వెళ్తారు, తుఫాన్లో వెళ్తారు. ఆదివారం సెలవులు ఎక్కడైనా ఉంటాయా కాపర్లకి? ఎవరు మాట్లాడరు ఏంటండి? ఆదివారమే కాపర్లకి పని. అందరికీ ఆదివారం ఏముంటుంది? సెలవు. కాపర్కి ఏముంటుంది? పని. ఇప్పుడు 6 రోజులు పని చేసుకొని 7వ రోజు కూడా కాపర్ ఏం చేయాలా? ఇంకెక్కువ పెద్ద పని చేయాలి, పొద్దున్న నుంచి సాయంకాలం దాకా. మీకు విషయం చెప్పనా? ఈ కాపరికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే ప్రతి ఇంటి సమస్య తన గుండె మీదకి ఎత్తుకుంటాడండి. ఏ సమస్య? రమేష్కి సమస్య వచ్చిందంటే ఆ కాపరికే, ఈ పురుషోత్తానికి సమస్య వచ్చిందంటే కాపరికే, అదిగో విజయ్ కళ్ళు తిరిగిందంటే ఫోన్ ఎవరికి వస్తుంది? కాపరికే. ఎవరో ప్రెగ్నెంట్ రాత్రి డెలివరీకి తీసుకెళ్లారు, పిండం అడ్డం పడిందంటే కాపర్ ఎక్కడ ఉండాలి? బైక్ మీద. మాట్లాడరేంటండి? వెళ్ళి ప్రార్థన చేయాలి. పోలీసు వాళ్ళకి సెలవులు ఉంటాయి, మిగతా వాళ్ళకి సెలవులు ఉంటాయి, అందరికీ సెలవులు ఉంటాయి, కాపరికి సెలవు లేదు. ఆల్ టైం ఏం చేయాలి కాపరి? కానీ ఈ దొంగ కాపర్లు ఏం చేస్తున్నారు? ఎప్పుడు సెలవులే, ఆదివారం తప్ప. 6 రోజులు సెలవులో అందరికి 7వ రోజు విశ్రాంతి దినం అయితే ఈయనకి 7వ రోజు మనీ దినము. పని దినమా మనీ దినమా? ఆదాయం వచ్చే రోజు. ఒక్కరోజు పని చాలు, 6 రోజులు సెలవు తీసుకోవచ్చు కాపర్లు. ఏం తీసుకోవచ్చు? అంతేనా ఫాలోయింగ్? 6 రోజులు. కానీ నిజమైన కాపరి ఒక ఆదివారానికి విగ్రహారాధనలాగా ఉండడు. ఈ నిజమైన కాపరి ఏం చేస్తాడు తెలుసా? ఎక్కడ సమయం ఉంటే అక్కడ సువార్త ప్రకటిస్తాడండి. నువ్వు ఎంతమంది ఉంటే సువార్త చెప్తావు? సుమారుగా ఎంతమంది ఉంటే చెప్పగలవు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. ఏమంట? ఓకే. కాబట్టి పిల్లారా, మీరు దయచేసి గమనించాలి. నిజమైన, ఇప్పుడు మనోడు అన్నాడు ఒక్కరైనా చెప్తాను అని, యేసు ప్రభు ఒక్కరికి కూడా బోధించాడు. ఈరోజు ఒక పెద్ద సేవకుని రమ్మనండి. మొన్న అడిగారంటే యేసుదాస్ గారిని ఒక ఆయన హైదరాబాద్ నుంచి, ఎంతమంది గ్యాదర్ అవుతారు అని. 10 మంది ఉన్నారు, వస్తావా అని అంటే వస్తాడా? మళ్ళీ బిల్డప్లు ఎక్కడ? యూట్యూబ్లో. దేవుని కోసం నేను అది చేశా, దేవుని కోసం ఇది చేశా. ఈరోజు మీకు ఎంత ఇచ్చాను నేను డబ్బులు ఈ పరిచర్య గురించి మాట్లాడటానికి? ఎంత ఇచ్చాను? నా దగ్గర ఒక్కడు కూడా డబ్బులు ఇచ్చి పిలిపించుకునేవాడు ఉండడు. అతడు నా దగ్గరికి వస్తే నాకే అతన్ని ఇవ్వాలా? అంతేనా కాదా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి వినాలి. ఈరోజు నిజమైన దైవిక సేవని ఎలా మార్చేశారు? వ్యాపారముగా మార్చేశారు. ఈరోజు మిషనరీ వ్యవస్థ అంటే ఏంటి? వ్యాపారం. ఈ వ్యాపారం అనేటటువంటి జాడ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈరోజు వర్తమానంలో కూడా వెళ్ళిపోయింది. చాలామంది నన్ను అడుగుతారు, బ్రదర్ మొన్న మీరు మీ ఇంటికి మేము వచ్చాం కదా. వచ్చాం బ్రదర్. వచ్చారు బ్రదర్. భోజనం పెట్టారు కదా. పెట్టారు బ్రదర్. ఇల్లు మీదేనా? కాదు బ్రదర్, మా ఓనర్ది. ఎవరిది? సొంత ఇల్లు కాదా? కాదు బ్రదర్, అద్దెల్లే. అద్దెలులో ఉంటే సేవకుడు కదా? 2 సంవత్సరాలు పౌలు గారు ఎక్కడున్నాడు? అద్దె ఇంట్లో ఉన్నాడా? సువార్త చెప్పటం అనేది ప్రాముఖ్యం, కానీ నువ్వు అద్దెంట్లో ఉన్నావా, పర్మనెంట్ ఇంట్లో ఉన్నావా అనేది దేవునికి ముఖ్యం కాదు. పర్మనెంట్ ఇంట్లోనే ఉంటేనే బోధకుడు, పర్మనెంట్ ఇల్లు లేకపోతే బోధకుడు కాదు అని కాదు. మళ్ళా అంటారు, బ్రదర్ మీ కారు పేరు ఏంటి అంటే ఏంటి? సేవకుడికి ఏముండాలా? నిజంగా సువార్త ఉంటే కారు ఉండాలా, దేవుని పరిచర్య ఉంటే కారు ఉండాలా.
ఈరోజు వర్తమానంలో కూడా సేవకులకి ఎలా తయారయ్యారంటే ఒక వాటి టార్గెట్ ఏంటి, అతని టార్గెట్ ఏంటి చెప్పవా? ఒక సొంత ఇల్లు ఉండాలి, ఒక కారు ఉండాలి, బైక్ ఉండాలి, ఇల్లాలు ఉండాలి, ప్రియురాలు కూడా ఉండాలి. ఏంటి అటు చూస్తున్నావు? లేకపోతే పర్ఫెక్ట్ లేదు అక్కడ, పర్ఫెక్షన్ లేదు అక్కడ. వినారా?